ఇప్పుడు నీ యొక్క స్థితి, నీ స్థితి ఆ విధమైనదా కాదా అనేది నీవు ఎందుకు సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు? నిజమే నేను ఈ స్థితిలో ఉన్నాను, నిజమే నా స్థితి ఇది, అయ్యా నన్ను క్షమించండి అని ప్రభు దగ్గర ఎందుకు అడగటం లేదు? ప్రభు దగ్గర ఎందుకు సమర్పించుకోవట్లేదు? ప్రభు దగ్గర ఎందుకు ఆ విధమైనటువంటి తీర్మానం రావట్లేదు? రాకపోగా ఏమంటారంటే, ఎవరో ఏదో పాస్టర్ గారికి చెవులో వేసినట్టున్నారు. ఇక అందుకే ఈరోజు ప్రసంగం అంతా ఎవరి మీదకి వచ్చింది? మొత్తం నాదే. ఇంకొక ఏమంటే అది మొత్తం ఈరోజు ప్రసంగం అంతా నాదే, నేను లేని ప్రసంగం ఆడుంది అని. నా కొడుకు గురించే చెప్పావు, నా కూతురు గురించే చెప్పావు, నా మనవడి గురించి చెప్పావు, నా మనవరాల గురించి చెప్పావు. ప్రసంగం అంతా నాదే.